హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ. ఈ వీడియోలో బేస్ లైన్ టెస్ట్ సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా మనం స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో లింక్ ఓపెన్ అయిన తర్వాత అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం బేస్ లైన్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు ఈ రిపోర్ట్స్ అన్ని కూడా అయితే మనం ఫిల్ చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుందండి. అయితే మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ నుంచి TARL స్కూల్ లెర్నింగ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి, అలాగే ఓరల్ పెన్ అండ్ పేపర్ సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా అయితే మనకి అఫీషియల్గా అయితే పంపించడం జరిగిందండి. అయితే ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం ఏ విధంగా ఫిల్ చేసుకొని వెబ్సైట్లోకి ఎంటర్ చేయడానికి రెడీగా ఉంచుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే తెలియజేస్తానండి. అయితే వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోకి నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే వీడియోపై మీ కామెంట్ను కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మరికొంతమంది మిత్రులకి అయితే షేర్ చేయండి. వీడియో అనేది వారికి కూడా హెల్ప్ కావడం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఎలక్ట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఏంటంటే TARL స్కూల్ లెర్నింగ్ ప్రోగ్రెస్ షీట్ ఫర్ ఏంటంటే స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉన్న ఫార్మేట్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఫస్ట్ అయితే చూద్దామండి. తర్వాత ఏంటంటే 6th to 10th అయితే ఒకసారి చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకు డైస్ కూడా ఎంటర్ చేస్తాము, తర్వాత మన యొక్క స్కూల్ నేమ్ ఎంటర్ చేస్తాము, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన HM ఫోన్ నెంబర్, తర్వాత ఏంటంటే నెంబర్ ఆఫ్ స్కూల్ టీచర్స్ ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో నెంబర్ అయితే మనం ఎంటర్ చేస్తామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే ఇందులో మనకి 3 కేటగిరీస్ కింద అయితే ఇవ్వడం జరిగిందండి ఫార్మేట్ అనేది. ఫస్ట్ ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫర్ చైల్డ్ అండి, చైల్డ్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. తర్వాత బేస్ లైన్ సంబంధించిన ఓరల్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పెన్ అండ్ పేపర్ సంబంధించిన డేటా అయితే ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ వన్కి వచ్చరికి మనం సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తాము, నెక్స్ట్ అయితే నేమ్ ఆఫ్ ద చైల్డ్ అనమాట, చైల్డ్ నేమ్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ వన్కి వచ్చరికి బాయ్ అయితే 1 ఆప్షన్ ఎంటర్ చేస్తాము, గర్ల్ అయితే 2 ఆప్షన్ ఎంటర్ చేస్తాము. ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్కి వచ్చరికి మనం స్టూడెంట్ యొక్క ఏజ్ అయితే ఎంటర్ చేస్తాము, నెక్స్ట్ అంటే స్టూడెంట్ యొక్క క్లాస్ అయితే ఎంటర్ చేస్తాము. ఇదంతా కూడా ఏంటంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ అండి, చైల్డ్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ వన్కి వచ్చరికి మనకి ఓరల్ అండి, ఓరల్కి సంబంధించిందంతా కూడా ఏదైతే ఎల్లో మార్క్ కనిపిస్తుందో ఇదంతా కూడా ఓరల్కి సంబంధించి ఎంటర్ చేయాల్సి అయితే ఉంది. ఇందులో ఫస్ట్ వన్కి వచ్చి టూల్ శాంపిల్ నెంబర్స్ అండి. టూల్ శాంపిల్ నెంబర్స్ అనేది ఏంటంటే మనకి ప్రథమ ఫౌండేషన్ వారు ఏంటంటే ప్రతి టీచర్కి ఏంటంటే 2 రకాల టూల్ శాంపిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓరల్కి సంబంధించి. ఇందులో మనం స్టూడెంట్కి శాంపిల్ 1 ఎంటర్ చేస్తే శాంపిల్ 1 ఎంటర్ చేస్తాము, శాంపిల్ 2 అయితే శాంపిల్ 2 అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ 1 అయితే శాంపిల్ 1 అయితే ఇక్కడ 1 నెంబర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లాంగ్వేజ్ అండి. ఇక్కడ తెలుగుకి వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నాడో మనం అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా పారా చదివాడు అనుకోండి 4th లెవెల్, అలాగే స్టోరీ కానీ చదివినట్లయితే 5th లెవెల్. ఓన్లీ ఇక్కడైతే నేమ్ అయితే రాయకూడదు, ఓన్లీ ఏదైతే పక్కన ఇండికేటర్స్ ఉందో ఆ నెంబర్ మాత్రమే, స్థాయిలు మాత్రమే, లెవెల్స్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా లెటర్ స్థాయిలో పిల్లాడు ఉండిపోతే ఇక్కడ 2 వేస్తాము, అలాగే మనం స్టోరీ చదివినట్లయితే స్టోరీ లెవెల్ ఉంటే 5 వేస్తాము. ఈ విధంగా అయితే మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్కి వచ్చరికి మ్యాథ్స్ అండి. మ్యాథ్స్కి వచ్చరికి నెంబర్ రికగ్నైజేషన్ అండి. నెంబర్ రికగ్నైజేషన్ కూడా మనకి 4 స్టేజెస్ ఉంటాయి. అలాగే మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిఫికేషన్, డివిజన్కి ఇది ఒక వేరేగా ఒక 5th స్టేజ్ కింద అయితే మనం కన్సిడర్ అయితే చేయొచ్చండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే నెంబర్ రికగ్నైజేషన్ ఏంటంటే బిగినర్ అంటే 0 to 9 ఆన్సర్ చేశారు అనుకుంటే 2 వేస్తాము, లేదనుకుంటే 100 to 99 ఉంటే 4. ఈ విధంగా అయితే ఓన్లీ పక్కన ఇండికేటర్స్ మాత్రమే కదా మనం అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్కి వచ్చరికి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏంటంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిఫికేషన్, డివిజన్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఎడిషన్కి వచ్చరికి మనకి ఓరల్ టెస్ట్లో ఏంటంటే 3 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుందండి. ఈ 3 క్వశ్చన్లకు 2 ఆన్సర్ కానీ చేసినట్లయితే ఇక్కడ కెన్ అని, 2 కన్నా తక్కువ చేసినట్లయితే కెనాట్ అనేసి మనం అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఫైన్ చూసుకోవచ్చు మనకు ఆపరేషన్స్ అని ఉంది, మార్క్ 1 ఫర్ ఎయిదర్ కెన్ ఆర్ కెనాట్, అంటే కెన్కి కానీ కెనాట్కి కానీ 1 అనే ఆప్షన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఓన్లీ ఎడిషన్ చేసినట్లయితే అంటే ఎడిషన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, 2 చేస్తే కెన్ దగ్గర అయితే 1 ఆప్షన్ ఎంటర్ చేస్తాము, లేనట్లయితే ఇక్కడ కెనాట్ దగ్గర 1 ఆప్షన్ అయితే ఎంటర్ చేస్తాం. సేమ్ అదేవిధంగా సబ్ట్రాక్షన్, మల్టిఫికేషన్, డివిజన్ 2 ఆన్సర్ కానీ చేసినట్లయితే పిల్లవాడు ఓరల్కి సంబంధించి కెన్ను లేకపోతే కెనాట్ దగ్గర అయితే ఏదో ఒక దగ్గర మాత్రమే మనం 1 అనే నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అవుతుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేస్తామండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి మ్యాథ్స్కి వచ్చేసరికి ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండదు కనుక దీన్ని ఏంటంటే మనకి ఏదైతే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిఫికేషన్, డివిజన్ ఇచ్చారో వీటిని మనం ఏంటంటే 2nd స్టాండర్డ్ నుండి 5th స్టాండర్డ్ వరకు పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్గా కన్సిడర్ చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి అండి ఆపరేషన్స్ అండి మ్యాథ్స్కి సంబంధించి. ఇందులోకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఎడిషన్ కానీ చేసినట్లయితే మనం లెవెల్ 2లో ఉన్నట్టండి, ఎడిషన్ కూడా చేయలేనట్లయితే లెవెల్ 1 ఆప్షన్ అయితే మనం ఎంటర్ చేస్తాం. అలాగే సబ్ట్రాక్షన్ చేసినట్లు అనుకోండి మనకి లెవెల్ 3. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఏంటంటే మన మల్టిఫికేషన్ చేస్తే లెవెల్ 4, డివిజన్కి వచ్చేసరికి లెవెల్ 5 అనమాట. ఇవన్నీ కంటిన్యూగా చేస్తూ వచ్చారనుకోండి ఆటోమేటిక్గా మనకి లెవెల్ 5 అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి.
నెక్స్ట్ మనకు వచ్చరికి మనకి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ సంబంధించి ఓరల్ చూసుకున్నట్లయితే ఇందులో అయితే మనకి 2 సెక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సెక్షన్ 1కి వచ్చరికి రీడింగ్, సెక్షన్ 2కి వచ్చరికి మీనింగ్ అయితే స్టూడెంట్ అయితే మనకి చెప్పాల్సి అయితే ఉంటుందండి ఓరల్లో. ఫస్ట్ వన్కి వచ్చరికి మనకి రీడింగ్ గురించి అయితే చూద్దామండి. రీడింగ్లో 5 లెవెల్స్ ఉంటాయి. బిగినర్, ఫస్ట్ లెవెల్, అలాగే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, వర్డ్, సెంటెన్స్ ఇవన్నీ కూడా పిల్లవాడి స్థాయిని బట్టి అయితే మనం ఒక లెవెల్ అయితే ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా వర్డ్ చదవడం అనుకోండి 4 వేస్తాం, సెంటెన్స్ అయితే 5, ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఇంగ్లీష్ మీనింగ్ సెషన్ 2కి వచ్చరికి ఇక్కడ ఏ విధంగా ఏం చేయాలంటే పిల్లవాడు ఏంటంటే మనకి వర్డ్ యొక్క మీనింగ్ చెప్పాలండి. ఇక్కడ మనకి ఏదైతే 4th స్టేజ్ ఉందో వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ ఏంటంటే మనకి పిల్లవాడు 5 వర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. 4 వర్డ్స్లో ఏంటంటే మనకి మీనింగ్ అయితే చెప్పాల్సి అయితే ఉంది. 4 వర్డ్స్ మీనింగ్ అని కరెక్ట్గా చెప్పినట్లయితే కెన్ అండి, అంటే ఇక్కడ 1 అనే ఆప్షన్ మాత్రమే ఎంటర్ చేస్తాము, కెన్ అనేది ఎంటర్ చేయకూడదు. 4 వర్డ్స్ కానీ మీనింగ్ కానీ చెప్పలేనట్లయితే కెనాట్, అంటే ఇక్కడ 2 నెంబర్ అయితే మనం ఎంటర్ చేస్తాము. సేమ్ అదే విధంగా సెంటెన్స్కి వచ్చేసరికి 4 సెంటెన్స్ ఉంటాయి. స్టూడెంట్ ఏంటంటే 2 సెంటెన్స్కి ఏంటంటే మనకి ఇక్కడ మీనింగ్ అయితే చెప్పాల్సి అయితే ఉంటుందండి. 2 సెంటెన్స్కి మీనింగ్ చెప్పినట్లయితే ఇక్కడ మనకి కెన్ 1 ఆప్షన్ ఎంటర్ చేస్తాము. మీనింగ్ అని చెప్పలేనట్లయితే కెనాట్ 2 ఆప్షన్ అయితే మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మనము ఓరల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి పెన్ అండ్ పేపర్ ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడైతే చూద్దామండి. ఇక్కడ పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ ఎవరికైతే కండక్ట్ చేస్తామంటే ఎవరైతే స్టూడెంట్ లెవెల్ 4, లెవెల్ 5 ఉన్నారో వాళ్ళకి మాత్రమే పెన్ అండ్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మనకి 2nd నుంచి 5th స్టాండర్డ్ వచ్చేసరికి పెన్ అండ్ పేపర్ అనేది ఏంటంటే లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్కి, తెలుగుకు మాత్రమే ఉండడం జరుగుతుంది. మ్యాథ్స్ అనేది అయితే పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ అనేది ఏంటంటే ఉండదు. ఇక్కడికి వచ్చేసరికి ఇందులో ఏంటంటే మనకి ఏంటంటే లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీష్కి వచ్చేసరికి మనకి 4 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. రెండింటికి కూడా సేమ్. ఈ 4 క్వశ్చన్కి ప్రతి క్వశ్చన్ కూడా మనకి పైన 3 ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకి చూడొచ్చండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి నాట్ అటెంప్ట్, సెకండ్ వచ్చేసరికి రాంగ్ ఆన్సర్, థర్డ్ వచ్చేసరికి మనకి కరెక్ట్ ఆన్సర్. మనం ప్రతి క్వశ్చన్ కూడా అయితే మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ క్వశ్చన్ పిల్లవాడు కానీ అసలు అటెంప్ట్ చేయలేదు అనుకోండి, ఇక్కడ 1 మార్క్ అయితే ఎంటర్ చేస్తాము. అంటే ఇక్కడ ఏదైతే పైన ఇండికేటర్ ఇచ్చారో ఆ ఇండికేటర్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మేబీ పిల్లవాడు కానీ అటెంప్ట్ చేశాడు కానీ రాంగ్ ఆన్సర్ రాసాడు అనుకోండి, ఇక్కడ మనం 2 ఎంటర్ చేస్తాము. లేదా స్టూడెంట్ కరెక్ట్ ఆన్సర్ రాసాడు అనుకోండి 3 ఎంటర్ చేస్తాము. ఈ విధంగా అయితే మొత్తం ఈ 4 క్వశ్చన్స్ కూడా మనం అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వన్కి వచ్చేసరికి లాంగ్వేజ్ ఓవరాల్ లెవెల్ అనమాట. ఈ 4 క్వశ్చన్స్ ఆధారంగా మనం లెవెల్ అనేది ఏంటంటే డిసైడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. దీనికి సంబంధించిన ఇండికేటర్ కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ అనమాట నాట్ అటెంప్టెడ్, 4 క్వశ్చన్లు కానీ అటెంప్ట్ చేయలేని పక్షంలో మనం ఇక్కడ 1 అనే నెంబర్ అయితే మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే అటెంప్టెడ్ బట్ ఆల్ రాంగ్, అంటే క్వశ్చన్స్ అన్ని కూడా అటెంప్ట్ చేశాడు స్టూడెంట్ కానీ రాంగ్ రాశారు అంటే అప్పుడు ఏంటంటే 2 అయితే మనం ఎంటర్ చేస్తాము. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్కి వచ్చేసరికి ఎనీ 2 కరెక్ట్, 4 క్వశ్చన్స్లో ఏవైనా సరే 2 కరెక్ట్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటంటే మనం 3 ఆప్షన్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాము. అలాగే ఆల్ కరెక్ట్, అన్ని క్వశ్చన్లు కూడా స్టూడెంట్ కరెక్ట్ రాసినట్లయితే మనం 4 ఆప్షన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేస్తామండి. ఈ విధంగా అయితే మనం ఇక్కడ టోటల్ ఓవరాల్ లెవెల్ అయితే ఎంటర్ చేస్తాము. ఈ ఓవరాల్ లెవెల్ తర్వాత ఏంటంటే మనం ఏంటంటే పెన్ అండ్ పేపర్ రిపోర్ట్లు అయితే మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే కొంత జాగ్రత్త అయితే వహించాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్లో కూడా సేమ్ అండి, ఇలాగే మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి, పైన 3 ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి నాట్ అటెంప్టెడ్ 1, రాంగ్ ఆన్సర్ రాస్తే 2 అని వేయాలి, కరెక్ట్ ఆన్సర్ రాస్తే 3 అని వేయాలి అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్కి ఏంటంటే అటెంప్ట్ చేస్తున్నట్లు అనుకోండి, అసలు అటెంప్ట్ చేయలేకపోతే 1 వేస్తాము, రాంగ్ ఆన్సర్ రాస్తే 2 వేస్తాము, కరెక్ట్ ఆన్సర్ 3 అండి. ఈ విధంగా టోటల్ ఇక్కడ కూడా మనకి ఇంగ్లీష్లో ఓవరాల్ అనమాట. ఈ ఓవరాల్కి వచ్చేసరికి అంటే నాట్ అటెంప్టెడ్, అసలు అటెంప్ట్ చేయలేదు అనుకోండి 4 క్వశ్చన్స్ కూడా 1 వేస్తాము. అటెంప్టెడ్ బట్ రాంగ్, అన్ని క్వశ్చన్లు కూడా అటెంప్ట్ చేశారు కానీ రాంగ్ అయిపోయి అనుకోండి, సెకండ్ ఆప్షన్ మనం ఇక్కడ సెకండ్ అని వేస్తాము. ఇక్కడ నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి ఈ 4 క్వశ్చన్లో ఏమైనా 2 క్వశ్చన్ కానీ కరెక్ట్ ఉంటే 3 ఆన్సర్, నెక్స్ట్ ఏంటంటే అన్ని క్వశ్చన్లు అయితే ఇక్కడ 4 ఆప్షన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి 2nd స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు ఉన్న టూల్ అయితే మనం అయితే ఈ విధంగా అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ టూల్ అయితే మనం యాజ్ టీజ్గా మనకైతే సిఎస్సి వెబ్సైట్లో ఏ విధంగా అయితే ఫార్మేట్ ఉందో ఈ విధంగానే మనకి ఫార్మేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మనం ఓరల్ కండక్ట్ చేసేటప్పుడు అయితే ఈ ఫార్మేట్ ప్రింట్ తీసుకొని మనం ఫిల్ చేసుకున్నట్లయితే మనకి ఎంటర్ చేసుకోవడం అయితే ఈజీగా ఉండడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి సేమ్ ఏంటంటే టీఏఆర్ఎల్ ఏంటంటే స్కూల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ సీట్ అంటే స్టాండర్డ్ 6 నుంచి 10th వరకు చూద్దామండి. ఇది కూడా సేమ్ ఉండడం అయితే జరుగుతుందండి. డైస్ కోడ్, స్కూల్ నేము, హెచ్ఎం ఫోన్ నెంబరు, నెంబర్ ఆఫ్ టీచర్స్ అయితే ఉంటారు, సీరియల్ నెంబరు, అలాగే నేమ్ ఆఫ్ ద చైల్డ్, బాయ్ అయితే 1 ఎంటర్ చేస్తాము, గర్ల్ అయితే 2, ఏజ్, క్లాస్ అయితే ఎంటర్ చేస్తామండి. సేమ్ ఇది కూడా ఓరల్కి వచ్చేసరికి ఏంటంటే మనకి శాంపుల్ నెంబర్, స్టూడెంట్కి ఏ శాంపుల్ అయితే కండక్ట్ చేస్తున్నాం 1 అయితే 1, 2 అయితే 2. అలాగే లాంగ్వేజ్కి వచ్చేసరికి మనకి సేమ్ స్టూడెంట్ ఏ లాంగ్వేజ్లో లాంగ్వేజ్ ఎంటర్ చేస్తాము. అలాగే మ్యాథ్స్ రికగ్నైజేషన్కి వచ్చేసరికి ఇక్కడ 4 లెవెల్స్లో ఏ లెవెల్ అయితే ఉందో ఆ లెవెల్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాము. సేమ్ ఇది కూడా మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిఫికేషన్ దగ్గర మనకి ఇక్కడ కెన్న దగ్గర కానీ కెనాట్ దగ్గర కానీ 1 ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. either 1 అయితే కెన్ ఆర్ కెనాట్ అనమాట. అయితే కెన్న దగ్గర 1 ఎంటర్ చేస్తే కెనాట్ దగ్గర ఎంటర్ చేయకూడదు, అలాగే కెనాట్ దగ్గర 1 ఎంటర్ చేస్తే కెన్న దగ్గర ఎంటర్ చేయకూడదు. ఎడిషన్కి వచ్చేసరికి అంటే 3 క్వశ్చన్స్ ఉంటాయి, 2 ఆన్సర్ చేసినట్లయితే కెన్ అండి,
2 కన్నా ఆన్సర్ చేయలేకపోతే కెనాట్ దగ్గర ఎంటర్ చేస్తాం. సేమ్ అలాగే సబ్ట్రాక్షన్, మల్టిఫికేషన్, డివిజన్ కూడా ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆపరేషన్స్ మళ్ళీ సేమ్ మ్యాథ్స్కి సంబంధించి ఎడిషన్ చేసినట్లయితే 2, ఎడిషన్ కూడా చేయలేనట్లయితే ఇక్కడ 1 అనేది ఎంటర్ చేస్తాము. అలాగే సబ్ట్రాక్షన్ చేస్తే 3, మల్టిఫికేషన్ 4, డివిజన్కి వచ్చేసరికి 5. ఈ విధంగా అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ సంబంధించి సేమ్ కూడా ఇది కూడా 6 నుంచి 10th స్టాండర్డ్ కూడా మనకైతే 2 సెక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి రీడింగ్, నెక్స్ట్ వచ్చేసరికి మీనింగ్ అనమాట. రీడింగ్ అని చెప్పినట్లయితే స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్కి సంబంధించి ఇక్కడ ఇండికేటర్ అయితే మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సెంటెన్స్ మీనింగ్ చెప్పినట్లయితే ఇక్కడ వర్డ్ మీనింగ్ చెప్పాలి. ఇందులో కూడా 4 వర్డ్స్ ఉంటాయి. 4 వర్డ్స్కి మీనింగ్ చెప్పినట్లయితే కెన్ 1 ఆప్షన్ అయితే ఎంటర్ చేస్తాము. చెప్పలేనట్లయితే కెనాట్, ఇక్కడైతే కెనాట్ అని రాయకూడదండి, 1, 2 అనే రాయాలి. అయితే 1 రాయాలి లేకపోతే 2 రాయాలి. ఈ విధంగా అయితే మనం మీనింగ్ సంబంధించి ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ మనకు వచ్చేసరికి మళ్ళీ సేమ్ పెన్ అండ్ పేపర్ అండి. ఇది కూడా ఇక్కడికి వచ్చేసరికి మనకి 6 నుంచి 10th క్లాస్ వరకు లాంగ్వేజ్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. అంటే తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ 3 కూడా అయితే మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. సేమ్ ఇక్కడ కూడా మనకి 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. తెలుగులో 5, మ్యాథ్స్లో 5, ఇంగ్లీష్లో 5 అయితే ఉండడం అయితే జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి నాట్ అటెంప్ట్, అదే క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే 1 ఎంటర్ చేస్తాము. రాంగ్ ఆన్సర్ రాస్తే 2 ఎంటర్ చేస్తాము. కరెక్ట్ ఆన్సర్ రాస్తే 3. ప్రతి క్వశ్చన్ కూడా ఈ విధంగా మనం అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత లాంగ్వేజ్ ఓవరాల్ లెవెల్ అయితే మనం ఎంటర్ చేస్తాం. సేమ్ మళ్ళీ స్టార్టింగ్ మన 2nd నుంచి 5th ఎలాగ చెప్పినా ఇది కూడా సేమ్ అండి. ఒకసారి అయితే చూద్దామండి. నాట్ అటెంప్ట్ అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయకపోతే 1 అండి. అటెంప్టెడ్ బట్ రాంగ్ అన్ని అటెంప్ట్ చేశారు కానీ రాంగ్ అయితే 2 రాస్తాము. అలాగే అంటే ఎనీ 2 కరెక్ట్, ఏమైనా 5 క్వశ్చన్లో ఏమైనా 2 రైట్ అనుకోండి, అప్పుడు ఆప్షన్ 3 రాస్తాము. ఆల్ క్వశ్చన్స్ అయితే ఆప్షన్ 4 అనేది మనం ఎంటర్ చేస్తాం. సేమ్ ఇదే విధంగా మ్యాథ్స్, ఇంగ్లీష్లో కూడా మనం ఈ విధంగా అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనకు వచ్చరికి పెన్ అండ్ పేపర్ సంబంధించిన రిపోర్ట్ అయితే చూడాల్సి అయితే ఉంటుంది. 2nd స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు అయితే టోటల్ అబ్స్ట్రాక్ట్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్స్ అయితే ఒకసారి చూద్దామండి. ఫస్ట్ టోటల్ స్టూడెంట్స్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో ఎంతమంది స్టూడెంట్స్ ఏంటంటే నాట్ అటెంప్ట్ అయితే ఇక్కడ ఫిల్ చేస్తాము. అలాగే ఏంటంటే అటెంప్టెడ్ బట్ రాంగ్ ఎంతమంది, ఎనీ 2 కరెక్ట్ ఎంతమంది ఫిల్ చేశారు, ఆల్ కరెక్ట్ ఎంతమంది ఫిల్ చేశారు అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ అబ్స్ట్రాక్ట్ అయితే మనకి ఫస్ట్ ఫార్మేట్లో ఉండడం జరుగుతుంది. ఒకసారి ఫస్ట్ ఫార్మేట్ అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ ఫార్మేట్ చూసుకోవచ్చు. TARL స్కూల్ లెర్నింగ్ ప్రోగ్రెస్ షీట్లో మనకి ఏంటంటే పెన్ అండ్ పేపర్ రిపోర్ట్స్ దగ్గరకు వచ్చినట్లయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది లాంగ్వేజ్ సంబంధించి ఏదైతే ఇక్కడ ఎంటర్ చేస్తామో ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం కదా, ఈ 4 లెవెల్ క్వశ్చన్ సంబంధించి టోటల్ ఓవరాల్ రిపోర్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ కానీ మనం కొన్ని ఫర్ ఎగ్జాంపుల్గా 2 ఎంటర్ చేసాం, అంటే ఏవి కూడా అటెంప్ట్ చేయలేదని. వేరే స్టూడెంట్కి 3 ఎంటర్ చేసాము, వేరే స్టూడెంట్కి 3 ఎంటర్ చేసాము, వేరే స్టూడెంట్కి 4 ఎంటర్ చేసాము. ఈ విధంగా అయితే మనం ఎంటర్ చేస్తూ ఉంటాం ఈ క్వశ్చన్స్ ఆధారంగా. టోటల్ అబ్స్ట్రాక్ట్ అయితే ఇక్కడ ఎంతమంది అయితే మనకి నాట్ అటెంప్టెడ్ ఉన్నారో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. నాట్ అటెంప్టెడ్ స్టూడెంట్స్ అంటే ఈ రిపోర్ట్లో మనకి నాట్ అటెంప్టెడ్ అంటే నెంబర్ వచ్చేసరికి 1 ఎంతమంది ఉన్నారో కాల్కులేట్ చేస్తామని కాల్కులేట్ చేసి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ అంటే అటెంప్టెడ్ బట్ రాంగ్, అది ఆ రిపోర్ట్ కూడా ఇక్కడే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. అటెంప్టెడ్ బట్ రాంగ్ వచ్చేసరికి అయితే మనకి ఆప్షన్ అయితే మనకి ఇక్కడ 2 అయితే ఇవ్వడం జరిగిందండి ఇండికేటర్. టోటల్గా మన స్కూల్లో ఉన్న విద్యార్థులు ఇక్కడ 2 అనే నెంబర్ ఎంతమందికి అయితే వచ్చిందో వాళ్ళందరినీ కూడా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. సేమ్ అదే విధంగా ఏంటంటే ఎనీ 2 కరెక్ట్ ఎంతమంది కరెక్ట్గా రాశారు మన స్కూల్లో ఆ రిపోర్ట్ ప్రకారం అయితే ఇక్కడ 3 ఎంటర్ చేస్తాం, ఎంతమంది ఎంటర్ చేస్తాము. అలాగే 4 కూడా ఎంతమంది కరెక్ట్గా రాశారో ఆల్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఇంగ్లీష్ ఎంటర్ చేస్తాము. సేమ్ అదే ఈ విధంగా తెలుగు, సేమ్ అదే విధంగా ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అయితే మనకైతే ఇక్కడ టోటల్ ఓవరాల్ అబ్స్ట్రాక్ట్ అయితే మనం అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ చూసుకోవచ్చు 4 క్వశ్చన్స్ సంబంధించి టోటల్ ఓవరాల్ అయితే మనం ఇక్కడ వేస్తాం కదా, దీనికి సంబంధించి ఎన్ని 1లు ఉన్నాయి, ఎన్ని 2లు, ఎన్ని 3లు, ఎన్ని 4లు, అది సేమ్ యాజ్ ఈజ్గా తీసుకొచ్చి ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఫిల్ చేస్తాము. నాట్ అటెంప్ట్ దగ్గర అలాగే అటెంప్ట్, అలాగే అంటే ఎనీ 2 కరెక్ట్ ఆన్సరు, ఆల్ కరెక్ట్ ఆన్సర్. అంటే టోటల్గా ఈ టోటల్స్ అన్ని చూసుకున్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఎంతమంది ఎగ్జామ్ రాశారో ఆ నెంబర్కి అయితే మనకి సరిపోవాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా ఈ ఫార్మేట్ అనేది మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సేమ్ అదే విధంగా మనకి అంటే పెన్ అండ్ పేపర్ రిపోర్ట్ ఫర్ 6th to 10th అనమాట. ఇందులో అయితే మనకి 3 సబ్జెక్టులు అయితే ఉండడం జరుగుతుంది. తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. దీనికి కూడా సేమ్ అండి. నాట్ అటెంప్టెడ్ బట్ ఆల్ రాంగ్, ఎనీ 2 కరెక్ట్, ఆల్ కరెక్ట్ అయితే మనకు ఎంటర్ చేయాల్సి అవుతుంది. టోటల్గా మనకి ఏంటంటే ఎంతమంది అటెంప్ట్ చేయలేదు నాట్ అటెంప్ట్ 6th నుంచి 10th రిపోర్ట్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏంటంటే సేమ్ ఫస్ట్ రిపోర్ట్ అండి ఇది. పెన్ అండ్ పేపర్ సంబంధించి లాంగ్వేజ్, మ్యాథ్స్, ఇంగ్లీషు, ఇందులో ఏదైతే ఈ కాలం కనిపిస్తుందో ఒకసారి అయితే చూపిస్తారండి. ఇక్కడ రెడ్ మార్కులు పెట్టి ఈ కాలం అయితే కనిపిస్తుంది కదా, ఈ కాలంలో ఎంతమంది అయితే మనకి ఉంటారో దీన్ని ఏంటంటే టోటల్గా మనం ఏంటంటే కన్సిడర్ చేసుకుని ఏంటంటే మనం ఈ పెన్ అండ్ పేపర్ రిపోర్ట్లు అయితే చేయాల్సి అవుతుంది. నాట్ అటెంప్ట్ ఇక్కడ నాట్ అటెంప్ట్ దగ్గర 1 వేస్తాం కాబట్టి ఎన్ని 1లు వచ్చాయో టోటల్ కాల్కులేట్ చేసుకుంటాం. అలాగే అటెంప్టెడ్ బట్ రాంగ్ 2 ఆప్షన్, ఎనీ 2 కరెక్ట్, 3 ఆప్షన్, ఆల్ కరెక్ట్ ఆప్షన్ 4. ఈ విధంగా అయితే ఇక్కడ మనం టోటల్ అబ్స్ట్రాక్ట్ అయితే 3 సబ్జెక్టులు కూడా ఫిల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్. ఈ విధంగా టోటల్గా మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఆల్ క్వశ్చన్స్ మనం కన్సిడర్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి.
నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనకి ఓరల్ ఫార్మేట్ అండి. ఓరల్ ఫార్మేట్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఇది కూడా టోటల్ ఓవరాల్ రిపోర్ట్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఓరల్ రిపోర్ట్కి వచ్చేసరికి మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే బిగినర్ స్థాయిలో ఎంతమంది ఉన్నారు, లెటర్ స్థాయిలో ఎంతమంది ఉన్నారు, వర్డ్లో ఎంతమంది ఉన్నారు, పారా ఎంతమంది ఉన్నారు, స్టోరీ ఎంతమంది ఉన్నారు ఎక్కడైతే మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా టోటల్గా మనకి బిగినర్స్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు, క్యాపిటల్ లెటర్లో ఎంతమంది ఉన్నారు, స్మాల్ లెటర్ ఎంతమంది ఉన్నారు, వర్డ్స్లో ఎంతమంది ఉన్నారు, సెంటెన్స్లో ఎంతమంది అయితే ఉన్నారు, అలాగే అంటే వర్డ్ మీనింగ్లో కెన్లో ఎంతమంది ఉన్నారు, కెనాట్లో ఎంతమంది ఉన్నారు, అలాగే సెంటెన్స్ మీనింగ్లో కెన్లో ఎంతమంది, కెనాట్లో ఎంతమంది. ఈ రిపోర్ట్ కూడా మనకి ఏంటంటే ఇక్కడైతే మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఎంటర్ చేసామని ఒకసారి అయితే చూపిస్తాను మీకు. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఓవరాల్గా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది కదండి. స్టార్టింగ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్గా ఓవరాల్కి సంబంధించి అనమాట కెన్లో ఎంతమంది, కెనాట్లో ఎంతమంది, టోటల్గా ఓవరాల్లో స్టూడెంట్స్ అంతా ఫిల్ చేసిన తర్వాత మనం టోటల్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ అనేది వేయాల్సి అయితే ఉంటుందండి. ఇది ఓవరాల్కి సంబంధించిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఓవరాల్ 6 నుంచి 10th అండి. దీనికి కూడా సంబంధించి సేమ్ మనకి ఏంటంటే తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుందండి. ఇది కూడా సేమ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్ బిగినర్స్, లెటరు, వర్డ్, పారా, స్టోరీ సేమ్. అదేవిధంగా ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏంటంటే బిగినర్స్, క్యాపిటల్, స్మాల్, వర్డ్, సెంటెన్స్, కెన్, కెనాట్, మీనింగ్లోకి వచ్చేసరికి కెన్, కెనాట్ ఇది మనం ఎంటర్ చేయాలి. అలాగే మ్యాథ్స్కి వచ్చేసరికి కూడా మనకి ఏంటంటే బిగినర్ 0 to 9, 10 to 99, అలాగే 100 to 99 లెవెల్. ఎడిషన్లో కెన్లో ఎంతమంది ఉన్నారు, కెనాట్లో ఎంతమంది ఉన్నారు, సబ్ట్రాక్షన్లో కెన్, కెనాట్, మల్టిప్లికేషన్ కెన్, కెనాట్, అలాగే డివిజన్కి వచ్చేసరికి కెన్, కెనాట్. ఈ విధంగా అయితే మనం అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది టోటల్గా మనకి ఫార్మాట్స్ అన్ని ఫిల్ చేయడానికి. నెక్స్ట్ మనకు ఒకసారి ఇండికేటర్స్ అయితే చూసుకోవచ్చు అండి. ఓరల్కి వచ్చరికి మనకి తెలుగులో ఏంటంటే 5 లెవెల్స్ ఉంటాయి, ఇంగ్లీష్కి వచ్చరికి 2 సెషన్స్ ఉంటాయండి. మనకి ఏంటంటే 5 లెవెల్స్ ఉంటాయి. అలాగే కెన్, కెనాట్, వర్డ్కి వచ్చరికి మీనింగ్ చెప్తే కెన్, కెనాట్, సెంటెన్స్కి వచ్చరికి కెన్, కెనాట్. అదేవిధంగా మ్యాథ్స్కి వచ్చరికి మనకి ఏంటంటే ఈ విధంగా అయితే నెంబర్ రికగ్నిషన్ సంబంధించి 4 లెవెల్స్ ఉంటాయి. అలాగే ఏంటంటే ఆపరేషన్స్కి వచ్చరికి ఎడిషన్, సబ్ట్రాక్షన్లో కెన్, కెనాట్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. పెన్ అండ్ పేపర్కి వచ్చరికి మనకి క్వశ్చన్ నెంబర్స్ అయితే మనకి 4 క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మనకి ఓవరాల్ టోటల్గా అబ్స్ట్రాక్ట్ చూసుకున్నట్లయితే అదేవిధంగా మనకి 6th నుంచి 10th క్లాస్కి వచ్చేసరికి మనకి టూల్స్ ఈ విధంగా ఉంటాయండి. మనకి తెలుగుకి వచ్చేసరికి అంటే 5 టూల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, 5 లెవెల్స్ అండి. ఇంగ్లీష్కి వచ్చేసరికి అంటే సెషన్ 1, సెషన్ 2 ఉంటుంది. ఇందులో కూడా సేమ్ 5 ఉంటాయండి. ఇందులో మనకి ఏంటంటే కెన్, కెనాట్, వర్డ్ మీనింగ్ అది చెప్పాల్సి అయితే ఉంటుందండి. మ్యాథ్స్కి వచ్చేసరికి కూడా ఏంటంటే నెంబర్ రికగ్నిషన్లో మనకి 4 ఉంటుంది. అలాగే ఆపరేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ 5th కన్సిడర్ చేసి దీన్ని కెన్, కెనాట్ కింద అయితే మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే పెన్ అండ్ పేపర్కి వచ్చేసరికి మనకి 5 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుందండి. తెలుగు నుంచి 5, ఇంగ్లీష్ నుంచి 4, మ్యాథ్స్ నుంచి 5 ఈ విధంగా అయితే మనకి ఉండడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా మనం ఏంటంటే బేస్ లైన్ టెస్ట్ సంబంధించి మనకి ఏంటంటే ఈ విధంగా ఫార్మాట్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఏదైతే మనకి స్టార్టింగ్లో చెప్పానో TARL స్కూల్ లెర్నింగ్ ప్రోగ్రెస్ షీట్ ఉందో ఈ షీట్ మాత్రమే మనకి ఏంటంటే యాజ్ టీజ్గా మనకి ఏంటంటే స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో మనకి ఏంటంటే పెట్టడం అయితే జరుగుతుందండి. దీన్ని ఈ ఫార్మాట్ కానీ మనం ఫిల్ చేసినట్లయితే మనం ఈజీగా ఏంటంటే మన యొక్క రిపోర్ట్ అనేది ఏంటంటే ఆన్లైన్ అయితే మనం ఎంటర్ చేయొచ్చండి. సో ఇదండి మనకి బేస్ లైన్ టెస్ట్కి సంబంధించి రిపోర్ట్స్ అనేవి ఏ విధంగా ఫిల్ చేయాలో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మీకు అయితే తెలియజేసిన అనుకున్నానండి. వీడియోగా నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే వీడియోపై మీ యొక్క కామెంట్ని కూడా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. అలాగే మరికొంతమంది మిత్రులకి, ఉపాధ్యాయ మిత్రులకి అయితే షేర్ చేయండి. వారికి కూడా వీడియో అనేది హెల్ప్ కావడం అయితే జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.